హలో ఆల్, ఈరోజు ఆనియన్ పరోటా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వెరీ సింపుల్ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ ఎలానో చేసి చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలో 5-6 మిర్చి తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేయాలి. అందులో చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకుండా కచ్చా పచ్చగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా చేసుకోకూడదు. ఇది పక్కన పెట్టేసి 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఇందులో టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. 3-4 రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. అలాగే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లికాడలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెరుగు తీసుకుంటున్నాను. మెజర్మెంట్ కప్తో 1/4 పెరుగు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మెజర్మెంట్ కప్తో 2 కప్స్ వాటర్, ఈ కన్సిస్టెన్సీ రావడానికి పడతాయి వాటర్. కలర్ కోసం కాస్త పసుపు వేస్తున్నాను. స్పైసీ కోసం కారం వేశాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. లూజ్గా ఉండొద్దు, బాగా థిక్గా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే పరోటాలు చక్కగా వస్తాయి. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. బ్యాటర్ అనేది వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త ఆయిల్ అప్లై చేయాలి. రివర్స్లో వేసిన తర్వాత కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. మార్నింగ్ టైంలో దోశ, ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆనియన్ పరోటా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో మెయిన్ టేస్ట్ అల్లం వేసాం కదా, ఫ్లేవర్ మస్తు ఉంటుంది. చూసారు కదా, చక్కగా పొంగుతుంది. ఇలా రొటేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి చట్నీతో అయినా తినొచ్చు, నార్మల్గా అయినా తినొచ్చు. స్పైసీ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.